చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ మండలంలో సంఘ మిత్రులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్కర్లకు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన చేస్తామని హెచ్చరించారు. ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదే పరిస్థితి 9 ఏళ్ళ వరకు జీతాలు రాకపోతే ఎలా బతకాలా? వాళ్ళు కూడా కనీసం పర్మనెంట్ ఉద్యోగులు కూడా కావద్దు, కాంట్రాక్ట్ సిస్టమ్ పనిచేస్తున్న వాళ్ళకే పోయి మార్చి చేస్తామంటే ఇంకా గవర్నమెంట్ పరిధిలో ఉండే వాళ్ళకి అటువంటి పరిస్థితి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి గంట నుంచి అయినా ప్రతి నెల అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన సంఘమిత్రులకు నెలవారీ 5 లోపు జీతాలు ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే సంఘమిత్రులకు 4 నెలల నుంచి 9 నెలల వరకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఇప్పుడు దాదాపు మన వర్కర్కి వచ్చి 3 నెలల నుంచి ఇవ్వలేదు, స్లీపర్కి వచ్చి 4 నెలలు, 5 నెలల నుంచి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇచ్చేదే తక్కువ జీతాలు, అది కూడా సక్రమంగా ఇవ్వకపోతే ఇంకెట్లా బతకాలనేది మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా, నెల నెల జీతాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలా. ఇప్పుడు అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఆ ధరలకు తగినట్టుగా జీతాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. జీతం న్యాయంగా ధరలకు ఈ వ్యత్యాసం చూసుకుంటే 26,000 జీతాలు జీతం వేయాలి నెలకు. కనీసం వాళ్ళకు అంగన్వాడీ వర్కర్స్కి వచ్చి 11,500, అదే ఆశా వర్కర్స్కి వచ్చి 10,000, ఇంకా సంఘమిత్రులకు వచ్చి 10,000 ఇట్లా ఇస్తున్నారు. ఇవంతా ఏమాత్రం సరిపోవడం లేదు. 20,000 ప్రతి ఒక్కరికి ఇచ్చి కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మంత్రులకు ఇద్దరికి కూడా మా సంఘాల తరఫున ఇప్పటికే వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళను ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి